వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో జార్ఖండ్లోని దేవ్ఘర్లో ఉన్న ప్రసిద్ధమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన వైద్యనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం రాక్షసుల రాజు రావణుడు ప్రపంచంలో అతన్ని ఎవరూ నాశనం చేయకుండా వరం పొందడానికి ఈ ఆలయంలోని శివలింగానికి తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలి అర్పించాడు. దీనికి సంతోషించిన శివుడు గాయపడిన రావణుని నయం చేయడానికి దర్శనమవుతాడు. శివుడు ఆ సందర్భంగా వైద్యునిగా వ్యవహరించినందుకు ఈ ఆలయానికి వైద్యనాథ ఆలయం అని పేరు వచ్చింది. మరొక కథనం ప్రకారం రావణుడు శివునికి అర్పించి అతనిని ప్రసన్నం చేసుకోవాలని తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై అతనికి వైద్యనాథ లింగాన్ని ప్రసాదించాడు. కానీ లంకకు తీసుకువెళ్లే మధ్యలో దేవర్షి నారదుని కుట్రతో ఆ లింగం చిత్రభూమిలో స్థిరపడింది. రావణుడు లంకకు శివలింగాన్ని తీసుకువెళ్లాలని కోరాడు. దేవతల ప్రణాళిక ప్రకారం రావణుడు శివలింగాన్ని ప్రస్తుత దేవఘర్ ప్రదేశంలో ఉంచి మరలా తిరిగి తీసుకురాలేకపోవడంతో ఈ శివలింగం వైద్యనాథ జ్యోతిర్లింగంగా స్థిరపడింది. వైద్యనాథ ఆలయం శివుని 5వ జ్యోతిర్లింగం. ఒకే లింగంలో శివ మరియు శక్తిని కలిపి సూచించే ఏకైక జ్యోతిర్లింగం. 51 శక్తిపీఠాలలో కూడా ఈ ఆలయం గౌరవించబడుతుంది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఈ పవిత్ర క్షేత్ర దర్శనం చేయడం వలన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మోక్షం లభిస్తుందని భక్తులందరి నమ్మకం. ఈ ఆలయంలో ప్రధానంగా పార్వతీదేవి ఆలయం ప్రత్యేకంగా ఎర్ర దారాలతో శివాలయానికి కట్టబడి ఉంటుంది. ఇది శివశక్తి ఐక్యతను సూచిస్తుంది. కాళీమాత, లక్ష్మీనారాయణ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన పూజలు, రుద్రాభిషేకాలు, జాగరణలు జరుగుతాయి. శ్రావణ సోమవారాలు, కార్తీక మాసంలో భక్తులు తరలివస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే 7 జన్మల పాపం తొలగిపోతుందని భక్తులందరి నమ్మకం. దర్శనం మోక్షం, సంసార దుఃఖాల నుండి విముక్తి కలిగిస్తుంది. ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులందరి నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన దీర్ఘాయుష్షు లభిస్తుందని భక్తులందరి నమ్మకం. శ్రీ వైద్యనాథ నమశివాయ మంత్రం జపం అపార శక్తిని ప్రదర్శిస్తుందని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.